అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ చిన్నపిల్లల్లో క్రైమ్ మెంటాలిటీ పెరగడానికి కారణం ఏంటి? మనం ముచ్చుమరి సంఘటనను ఎలా చూడాలి? చిన్నపిల్లల్లో క్రైమ్ మెంటాలిటీ పెరగడానికి కారణానికి ముందు క్రైమ్ మెంటాలిటీ ఎట్లా దూరింది వాళ్ళకి తెలుసుకోవాలి. పిల్లలకి 3 స్థలాలు ఉంటాయి. ఒకటి ఇల్లు, చాలా ఎక్కువ కాలం గడుపుతాడు స్కూల్కి పోయేకముందు అక్కడ. రెండోది వచ్చేసి స్కూలు, అక్కడ 1 నుంచి 5 వరకు అయితే ఎక్కువ కాలం గడపడు. 5వ తరగతి తర్వాత ఎక్కువ కాలం గడుపుతాడు, గ్రౌండ్కి పోతాడు, అవన్నీ ఉంటాయి. ఈ అవర్స్ ప్రకారం లెక్కేస్తే 50% ఇంట్లో గడిపితే మిగతా 50% స్కూల్లో. మూడోది ముఖ్యమైనది ఉంది, సమాజంలోకి ఎప్పుడు వెళ్తాడంటే 5 తర్వాతనే వస్తాడు. సైకలాజికల్ ఏంటంటే 7 ఇయర్స్ వరకు పిల్లలకి స్క్రిప్ట్స్ ఫామ్ కావు అకార్డింగ్ టు ఫ్రాయిడ్. ఆ 7 ఇయర్స్ లోపల వాడు చూడడము నేర్చుకోవడమే చేస్తాడు తప్ప ఏం పనులు చేయడు, అల్లరి పనులు. 7th ఇయర్ నుంచి 14th ఇయర్ వరకు కీలకమైన దశ అది. బాల్యం, యవ్వనం, కౌమారం, యవ్వనం, తర్వాత అడల్ట్హుడ్, అది వేరు. సో బాల్యంలో జరిగే విషయాన్ని ఫస్ట్ నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత స్కూల్కి వెళ్తాడు. స్కూల్లో ఇంకా కొత్త విషయాలు నేర్చుకుంటే ఈ పాత విషయాలు అంటే అన్లెర్న్ ప్రాసెస్ ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత ఒక విషయం నేర్చుకున్న తర్వాత వాడికి ఎక్కడో చోట ఇంప్లిమెంట్ చేయాలి కదా దాన్ని. ఇప్పుడు సమాజం ఎట్లా చేయాలో నేర్పిస్తుంది. అయితే ఫస్ట్ టీచర్ ఈజ్ మదర్. వాడికి లోపల పడేవి క్రైమ్ ఎలిమెంట్స్ తల్లి తండ్రి వల్ల పడతాయని కాదు, కానీ తల్లిదండ్రి వల్ల దాన్ని ఆపరు, పడకపోయినా కూడా. కొన్ని ఇళ్ళలో తల్లిదండ్రి వల్ల పడతాయి. అంటే ఫాదర్ను బట్టి వాడు తాగుబోతే ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఇలా కొట్లాడుకుంటుంటే ఇంట్లో వాడి మెంటల్ స్టేటస్ డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒకడు మందు అవుతున్నాడు, 2 పిల్లలు మందు అవుతున్నారు. చిన్నప్పుడు ఒక ఆయన చూశాడు వాళ్ళని. చూసిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన. వచ్చిన తర్వాత పెద్దగా అయినాక పిల్లలు నా ఫ్రెండ్ కొడుకులు చూద్దాం కదా అని పోతే వీడు వాళ్ళ ఇంట్లో ఉండండి అంకుల్, చాలా రోజుల తర్వాత వచ్చారన్నాడు. వాడు కూడా రాత్రి మందాగి వస్తున్నాడు. ఏమిరా ఇట్లా తయారైనావు నువ్వు అంటే మా నాయనే కారణం అని చెప్పాడు. రెండవ ఇంటికి వెళ్తే వాడు మందు తాగకుండా వస్తున్నాడు. ఏమిరా ఇది కారణం? మా నాయనే కారణం అన్నాడు వాడు. ఒకడేమో పాజిటివ్ తీసుకుంటే ఒకటి నెగిటివ్ తీసుకున్నాడు. నేను జీవితంలో మందు తాగకూడదని ఒకటి తీసుకుంటే ఇంకోటి తీసుకున్నాడు, దానికి కారణం వాళ్ళ అమ్మ. మీరు ఒకటి గుర్తుపెట్టండి, పిల్లలు చెడిపోవడానికి కారణం ఏంటంటే అపోజిషన్. నాయన చెప్తే అమ్మ అపోజ్ చేయకూడదు, అమ్మ చెప్తే నాయన అపోజ్ చేయకూడదు. అప్పుడు వాళ్ళకి మెంటాలిటీ ఈక్వల్, తప్పు ఇది అని తెలుసుకుంటారు. ఇవాళ మీరు చూస్తున్నారు, ఒక దరిద్రమైన ఇన్వెన్షన్ జరిగింది ప్రపంచంలో, దాని పేరు సెల్ ఫోను. ఇది అన్ని మూలాలకు కారణం. సెల్ ఫోన్ అనేది ఇంక దాని గురించి చర్చ అందరూ చేస్తూనే ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.